సభకు చేసిన సోదర సోదరీమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ సభకు రావడానికి నాకు అనుమతినిచ్చి నన్ను ప్రోత్సహించిన నా భర్తకు నా యొక్క పాదాభివందనములు తెలియజేస్తున్నాను. నాకు మొదటగా వైఎస్ నగర్లో ఇంతమంది హిందువులను చూస్తుంటే కాదు బంధువులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన వైఎస్ నగర్కి కానీ మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏదైనా ఆపద వస్తే నాకు ఇంతమంది బంధువులు ఉన్నారని చెప్పుకోవడానికి నాకు ఇంకా గర్వంగా ఉంది. ఇలాగే ఏ కార్యక్రమం మన హిందూ ధర్మంది జరిగినా కూడా మనందరం వచ్చి ఇలా పాల్గొని మన కులమత భేదాలు అన్నీ వదిలేసి మనంతా హిందూ కులం అని మనం నడుచుకొని మనం ఇట్లాంటి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని నా ఆకాంక్ష. అంతేనా? అన్ని దేశాలలో కన్నా మన భారతదేశం చాలా గొప్పది అని గురువుగారు అందరూ చెప్పినారు. దీంట్లో మన సనాతన ధర్మము మన స్త్రీకి ఉన్న విలువ ఇంకా గొప్పది అని నా ఉద్దేశం. నేను ఆ స్త్రీని కావడం వల్లే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క అన్నలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే మనము స్త్రీగా సాధించలేనిదంటూ ఏమీ లేదు. అంటే పురుషుడు ఏమి తక్కువడని కాదు నా ఉద్దేశము. మనము స్త్రీగా తల్లిగా మన బాధ్యతలను మనం నెరవేర్చి ముందు మన కుటుంబాన్ని మన వీధిని మన గ్రామాన్ని మన పల్లెను చక్కదిద్దుకుంటే హిందువులు మొత్తము చక్కదిద్దినట్టే అని నా ఉద్దేశం. మనము హిందువుగా హిందూ ధర్మాన్ని ముందు పాటించాలి. మన పిల్లలకు హిందూ ధర్మం గురించి తెలియజెప్పాలి. పిల్లప్పటి నుంచి మనం పిల్లలను పెంచుతుంటాం, ఇది పెట్టి అది చేసి ఇది చేసి. దానితో పాటు మన హిందూ దేశంలో ఉండాము, మన ధర్మం ఇది, మనం ఇలా పెరగాలి, ఇలా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అని మగపిల్లలకు అందరికీ జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు కాలంలో మనము ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా పెంచుతున్నాం. అంటే అది మన దురదృష్టం అనుకోవాలి. వాళ్ళకు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు, వీళ్ళ కటింగులు వాళ్ళ కటింగులు అస్సలు తేడా లేకుండా పెంచుతున్నాం. వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత సడన్గా మీరు అమ్మాయి మీరు లంగా ఓని వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, పట్టీలు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలంటే వేసుకుంటుందా? వేసుకోవచ్చు. చిరాకు అమ్మాయికి హెయిర్ వదిలేసుకోవడం, క్లిప్ పెట్టుకోవడం, టీషర్ట్ వేసుకోవడం, జీన్స్ ప్యాంట్ వేసుకోవడం. మనం ఎలా చేస్తున్నాం? మనం పెంచడం పద్ధతిలోనే ఉంటుంది. అదే చిన్న పిల్లప్పటి నుంచి 3 సంవత్సరాలప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అమ్మాయికి లంగా ఓని వేసి పట్టీలు వేసి జడ వేసి పూలు పెట్టి ఎంత అందంగా ఉండమ్మా నా చిట్టి తల్లి బంగారు తల్లి అని మనం చెప్పుతుంటే ఆ పిల్లకు అలవడుతుంది. నేను ఇంత అందంగా ఉన్నానా ఇలా వేసుకోవడం వల్ల, అందుకు మా అమ్మ ఇలా అనేది అని ఆ పాపకు అదే దృష్టి వెళ్తుంది. వేరే దుస్తుల మీద ఇష్టం ఉండదు. అట్లా మనం చెప్పే పద్ధతిలో పెంచే పద్ధతిలో ఉంటుంది. అందుకు దయచేసి ఆడవాళ్ళు ఆడపిల్లలని పద్ధతిలో పెంచండి. గుడి సమస్యకు వస్తే గుడి నాకు ఇష్టమైనది గుడి. మనము గుడికి ప్రతిరోజు వెళ్ళాలి. లేని పక్షంలో కనీసం వారానికి ఒకసారైనా వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు మన పిల్లలను కూడా తీసుకువెళ్ళాలి. రాము అది ఇది అని చెప్తారు పిల్లలు, కానీ వాళ్ళకు చాక్లెట్ కొనిస్తా 5 స్టార్ అది ఇది అని చెప్తున్నాం కదా ఏదైనా చేయనికి. గుడికి వచ్చేటప్పుడు కూడా అంతే, నీకు చాక్లెట్ కొనిస్తా ఇది కొనిస్తా అని చెప్పైనా తీసుకొని పోవాలి గుడికి. ముందు గుడికి పోయి పిల్లలను తీసుకొని వెళ్ళాలి. గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఎలా వెళ్ళాలి, గుడిని ఏ విధంగా దర్శించుకోవాలి, గంట ఏ విధంగా కొట్టాలి, ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, ఆ గుడి యొక్క విశిష్టత ఏమిటి, ఆ గుడిలో ఉన్న దేవుని గొప్పతనం ఏమిటి అనేది పిల్లలకు తెలియజెప్పాలి. గుడికి తీసుకువెళ్ళామంటే తీసుకువెళ్ళి మనం సెల్ ఫోన్లు తీసుకుంటూ మనం మాట్లాడుకుంటూ పిల్లలను వదిలేయడం కాదు గుడికి వెళ్ళడం అంటే. అలాగే మనం బయటకు వెళ్తాం పిల్లలను తీసుకొని పోయిన తర్వాత వందలు పెట్టి పిల్లలకు అవి ఇవి అన్నీ కొనిపిస్తాం. గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళిన తర్వాత అర్చనో పూజో ఏదో ఒకటి అయ్యగారు చేస్తారు. మనము 50 రూపాయలు వేసి 10 రూపాయలు తీసుకొని పూజారి గారు 40 రూపాయలు వెనక్కి ఇవ్వండి అనే దృష్టిలో ఉంది మన హిందూ ధర్మం. ఏమండి అక్కడ వందలు పెట్టినప్పుడు ఇక్కడ గుడికి వచ్చి పూజలు కూడా చేయలేరా అండి? మరీ ఇంకా ముందుకు వెళ్తే
మన గుడికి వెళ్ళి దేవుడా నా కోరిక నెరవేర్చు, నీకు 101 ప్రదక్షిణలు చేస్తాను, నా గుండు కొట్టించుకుంటాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను